విశ్వప్రేమకు ప్రతిరూపం సత్యసాయి. విశ్వప్రేమకు ప్రతిరూపం భగవాన్ సత్యసాయి బాబా అని, ఆయన చూపిన ప్రేమ, పాటించిన సేవాభావనలు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి శత జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి ప్రశాంతి నిలయంలో బాబా మహాసమాధిని దర్శించి పుష్పాంజలి ఘటించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సత్యసాయి స్మారక 100 రూపాయల నాణేలు, పోస్టల్ స్టాంపులను కూడా ఆవిష్కరించారు. సేవే పరమధర్మమని మన నాగరికత చెప్పిందని, భక్తి, జ్ఞానం, కర్మ ఈ మూడు సేవలే భారతీయ నాగరికతకు మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పుట్టపర్తి భూమిని, గొప్పతనాన్ని గౌరవిస్తూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటూ తెలుగు జాతి గొప్పతనాన్ని, త్యాగరాజ కీర్తనలోని సారాంశాన్ని ప్రధాని గుర్తు చేశారు. పుట్టపర్తి వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టడం, ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకోవడం తనకు లభించిన అదృష్టంగా పేర్కొన్నారు. బాబా కేవలం ఒక వ్యక్తి కాదని, విశ్వ ప్రేమకు ప్రతిరూపము అని నివాళులు అర్పించారు. భారతీయ సనాతన ధర్మంలో సేవే పరమధర్మం అని వేల ఏళ్లుగా మన ఋషులు, మునులు చెప్పిన మాటలను సత్యసాయి బాబా అక్షరాల ఆచరించి చూపారు. భక్తి, జ్ఞానం, కర్మ అనే ఈ 3 మార్గాల ద్వారా మోక్షం పొందవచ్చని మన శాస్త్రాలు చెబుతూ ఉంటే, బాబా ఈ మూడింటిని సేవ అనే ఒకే ఒక్క మార్గంలోకి మలచి మానవాడికి సులభమైన దారిని చూపారు. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన రగిలించిన సేవా జ్యోతి, ఆయన బోధించిన ప్రేమతత్వం, ఆయన చేసిన దిశానిర్దేశం విశ్వవ్యాప్తమై ఉన్నాయని, అవి యుగ యుగాలకు తరగని ఆస్తి అని ప్రధాని ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులతో కలిసి వేదికను పంచుకోవడం, సత్యసాయి స్మారకార్థం 100 రూపాయల నాణ్యం, పోస్టల్ స్టాంపులను ఆవిష్కరించడం బాబా సేవలను భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించి గౌరవించడమేనని స్పష్టం చేశారు. ఈ పవిత్ర భూమికి ఒక మహత్వం ఉందని, ఇక్కడ గడిపే ప్రతి క్షణం మనసులో సేవాభావనను, ఈ పవిత్ర భూమి అంటే ఇక్కడ ప్రశాంతి నిలయం అన్నమాట, దాని గురించి అనమాట ఆయన చెప్పింది. ఈ పవిత్ర భూమికి ఒక మహత్వం ఉందని, ఇక్కడ గడిపే ప్రతి క్షణం మనసులో సేవాభావనను, దైవచింతనను రెట్టింపు చేస్తుందని, బాబా చూపిన బాటలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని ప్రధాని మోడీ భావోద్వేగంతో ప్రస్తావించారు. గ్రామీణ అభివృద్ధి, జలయజ్ఞం, విద్యా విప్లవం. భగవాన్ సత్యసాయి బాబా జీవితమంతా లవ్ ఆల్, సర్వ్ ఆల్, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే మూల సూత్రంపైనే నడిచిందని, కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపించిన మహనీయుడని ప్రధాని మోడీ ప్రశంసించారు. ముఖ్యంగా గ్రామీణ భారతదేశం ఎదుర్కొంటున్న కష్టాలను బాబా తన గుండెలో పెట్టుకొని ప్రభుత్వాలు కూడా చేయలేనంత గొప్ప స్థాయిలో మంచినీటి ప్రాజెక్టులను నిర్మించడం ఒక అద్భుతమని కొనియాడారు. నీరు, వైద్యం, విద్య అనేవి వ్యాపార వస్తువులు కాకూడదని, అవి మానవుని మౌలిక హక్కులని బాబా బలంగా విశ్వసించారని, అందుకే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని వేలాది కరువు పీడిత గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించి సత్యసాయి గంగను పారించారని గుర్తు చేశారు. ఈ నీటి ప్రాజెక్టులు నేటికి కోట్లాది ప్రజల దాహార్తిని తీరుస్తూ వారికి జీవనాధారంగా నిలుస్తున్నాయంటే బాబా దూరదృష్టి ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇక విద్యారంగంలో బాబా సృష్టించిన విప్లవం ప్రపంచానికే ఆదర్శమని ప్రధాని పేర్కొన్నారు.
పుట్టపర్తి మొదలుకొని వైట్ఫీల్డ్ ఇతర ప్రాంతాలలోని పాఠశాలలు, కళాశాలలు, విద్యాలయాలు ద్వారా ఎల్కేజీ నుండి పీజీ వరకు పరిశోధనల వరకు పూర్తిగా ఉచితంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం సామాన్యమైన విషయం కాదని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల పేద ప్రజలకు, వారి పిల్లలకు ఆదివాసీ బిడ్డలు బాబా విద్యా సంస్థల్లో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగి తమ కుటుంబాల తలరాతలను మార్చుకున్నారని, విద్యాదానం కంటే గొప్పదానం మరొకటి లేదని బాబా నమ్మిన సిద్ధాంతం వల్లే ఇది సాధ్యమైందని విశ్లేషించారు. ఈ విద్యా సంస్థలు కేవలం పుస్తక జ్ఞానాన్ని మాత్రమే కాకుండా సంస్కారాన్ని, మానవీయ విలువలను నేర్పిస్తూ భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నాయని మోదీ ప్రశంసించారు. ఆరోగ్య సంరక్షణలో నిస్వార్థ సేవ, నైతిక పునరుజ్జీవనం, ఈ విషయాల్లో ఆరోగ్య రంగంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను వర్ణించటానికి మాటలు చాలవని, అది మానవ సేవా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని ప్రధాని మోదీ అభివర్ణించారు. నేటి కార్పొరేట్ ప్రపంచంలో వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిన తరుణంలో పుట్టపర్తి, బెంగుళూరు, నాందేడ్ వంటి చోట్ల బాబా స్థాపించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు పేదలకు ఆశాదీపాలుగా నిలుస్తున్నాయని అన్నారు. గుండె ఆపరేషన్లు, కిడ్నీ మార్పిడి, కంటి శస్త్రచికిత్సల వంటి అత్యంత ఖరీదైన వైద్యాన్ని కూడా ఏ విధమైన రుసుము లేకుండా పూర్తిగా ఉచితంగా అందించడం బాబా దివ్యత్వానికి నిదర్శనమని చెప్పారు. జీవితాన్ని రక్షించడం కన్నా గొప్ప సేవ లేదు అనే బాబా మాటలే ఈ ఆసుపత్రుల నిర్మాణానికి పునాది రాళ్ళని, ఇక్కడ వైద్యం పొందిన లక్షలాది మంది పేదల ఆశీస్సులే ఈ సంస్థలను ముందుకు నడిపిస్తున్నాయని అన్నారు. కేవలం భౌతికమైన సేవలే కాకుండా మనిషి అంతరంగిక ప్రవర్తనపై బాబా చేసిన బోధనలు చాలా సమాజానికి ఉపయోగపడ్డాయి, అవి అవసరం కూడా సమాజానికి అని అన్నారు. మనిషి మారితేనే ప్రపంచం మారుతుంది అనే బాబా సిద్ధాంతం వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, ధర్మము, నిజాయితీ అనే 4 స్తంభాలపై సమాజాన్ని నిర్మించాలనే ఆయన ఆశయం నేటి తరానికి ఆచరణీయమని చెప్పారు. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే సమాజం బాగుంటుందని, ప్రేమ, సహనం, త్యాగం వంటి గుణాలు ప్రతి ఇంటిలో వెలివిరియాలని బాబా కోరుకున్నారని, ఆయన పండుగలు, వేడుకలలో ఇచ్చిన ప్రతి ప్రసంగం మానవతా విలువల పరిమళాలను వెదజల్లిందని, అందుకే దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు ఈ సిద్ధాంతాలకు ఆకర్షితులై సేవా మార్గంలో నడుస్తున్నారని ప్రధాని విశ్లేషించారు. ఇక సామాజిక బాధ్యత, మహిళా సాధికారత, వికసిత్ భారత్ లక్ష్యం. బాబా ప్రేరణతో ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను ప్రధాని ప్రస్తావిస్తూ సామాజిక భద్రత, మహిళా సాధికారతలో సత్యసాయి ట్రస్ట్ పాత్రను ప్రత్యేకంగా అభినందించారు. సుకన్య సమృద్ధి యోజన కింద వేలాది మంది పేద బాలికలకు ట్రస్టు ఆర్థిక సహాయం అందించడం ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమేనని అన్నారు. దేశవ్యాప్తంగా 4 కోట్ల సుకన్య సమృద్ధి ఖాతాల్లో 3,25,000 కోట్ల నిధులు జమ కావడం వెనుక ప్రజల భాగస్వామ్యంతో పాటు ఇటువంటి సేవా సంస్థల కృషి కూడా ఉందని గుర్తు చేశారు. గోమాతను పూజించడమే కాకుండా పేదలకు జీవనోపాధి కల్పించేందుకు శ్రీ సత్యసాయి ట్రస్టు 100 గిరిజాతి ఆవులను పంపిణీ చేయటం రాష్ట్రీయ గోకుల్ మిషన్ లక్ష్యాలకు ఊపిరి పోస్తుందని అన్నారు. వారణాసిలో, రువాండాలో గిర్ ఆవుల పెంపకం ద్వారా వచ్చిన ఆర్థిక మార్పును ఉదహరిస్తూ గోదానం అనేది ఆర్థిక స్వావలంబనకు ఒక మార్గమని వివరించారు. వికసిత్ భారత్ లక్ష్యంతో దేశం ముందుకు వెళుతున్న తరుణంలో ప్రజలందరూ వోకల్ ఫర్ లోకల్ అంటే స్థానిక ఉత్పత్తుల వినియోగం, ఈ మంత్రాన్ని పాటించాలండి. వోకల్ ఫర్ లోకల్ అంటే స్థానిక ఉత్పత్తుల్ని వాడుతూ మనం వాళ్ళని ప్రోత్సహించాలని తయారు చేసే వాళ్ళు, తద్వారా ఆత్మనిర్భర భారత్ సాకారం అవుతుందని పిలుపునిచ్చారు. చివరగా
బాబా చూపిన ప్రేమ, కరుణ, శాంతి, సేవా మార్గంలో ప్రతి పౌరుడు నడిస్తే భారతదేశం విశ్వ గురువుగా మారటం తథ్యమని, సత్యసాయి ప్రేరణతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, సేవలో తరించాలని ప్రధాని మోదీ ఈ శత జయంతి వేదికగా జాతికి ఉద్బోధించారు. అలాగే సేవే బాబా మార్గం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాలు విందాం. ఈ భూమిపై మనం చూసిన దైవ స్వరూపం శ్రీ భగవాన్ సత్యసాయి బాబా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే బాబా సిద్ధాంతం విశ్వవ్యాప్తమైందని, మానవ సేవే మాధవ సేవగా ఆయన జీవించారని గుర్తు చేశారు. సత్యసాయి ట్రస్ట్ ద్వారా 102 విద్యా సంస్థలు, ఆసుపత్రుల ద్వారా ఉచిత సేవలు అందుతున్నాయన్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రజల దాహార్తిని తీర్చడానికి, ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టడానికైనా సిద్ధపడ్డ బాబా సంకల్పం గొప్పదని, తద్వారా 1600 గ్రామాలకు తాగునీరు అందుతోందని చెప్పారు. బాబా స్ఫూర్తిని, సేవా మార్గాన్ని భవిష్యత్ తరాలకు అందించడమే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని చంద్రబాబు పేర్కొన్నారు. బాబా కీర్తి విశ్వవ్యాప్తం అని పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో విందాం. సత్యసాయి బాబా గొప్పతనం మనకంటే విదేశీయులకే బాగా తెలుసని, ఆయన కీర్తి విశ్వవ్యాప్తమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సింగపూర్లో, హాలీవుడ్లో బాబా పట్ల ఉన్న భక్తిని చూసి ఆశ్చర్యపోయానని, తన సోదరుడు చిరంజీవి కూడా బాబాను దర్శించుకున్నారని గుర్తు చేశారు. రాయలసీమ కరువును చూసి ప్రభుత్వాలు ఆలోచించక ముందే సొంత నిధులతో బాబా తాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని, ఇది నేటి జల్ జీవన్ మిషన్కు అంకురార్పణ అని కొనియాడారు పవన్ కళ్యాణ్. సచిన్ టెండూల్కర్ నుంచి అలాంటి సచిన్ టెండూల్కర్ వంటి ఎందరో ప్రముఖులను, ఐఏఎస్లను బాబా సేవా మార్గంలో నడిపించారని, ఆ సేవా స్ఫూర్తిని తాము కొనసాగిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక సేవలోనే దైవత్వం అని నారా లోకేష్ చెప్పిన విషయాలు విందాం. ప్రశాంతి నిలయం శాంతికి చిరునామా అని ఇక్కడ బాబా తనను బంగారు అని పిలిచిన అనుభూతి కలుగుతుందని మంత్రి లోకేష్ అన్నారు. మనుషులలో ప్రేమ ఉన్నంతకాలం బాబా మన మధ్య ఉంటారని, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే ఆయన సూక్తి ఆచరణీయమని చెప్పారు. సత్యసాయి ఆసుపత్రులు లక్షలాది మందికి పునర్జన్మనిస్తున్నాయని, విద్యా సంస్థలు యువతలో నైతిక విలువలను పెంచుతున్నాయని ప్రశంసించారు. కుల మతాలకు అతీతంగా సేవా మార్గంలో నడవడమే బాబాకు నిజమైన నివాళి అని స్మారక నాణ్యం విడుదల చేసిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక నా విజయం బాబా ఆశీస్సుల వల్లే అంటూ సచిన్ చెప్పిన మాటలు విందాం. తన చిన్నతనంలో అందరూ తనను బాలసత్యసాయి అని పిలిచేవారని, బాబాతో తనకు దైవిక అనుబంధం ఉందని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గుర్తు చేసుకున్నారు. 1990లో బాబాను కలిసినప్పుడు అడగకముందే తన సందేహాలను తీర్చారని, 2011 ప్రపంచ కప్ సమయంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న తనకు బాబా పంపిన పుస్తకం ఆత్మవిశ్వాసాన్ని నింపిందని చెప్పారు. ఆ విజయానికి బాబా ఆశీస్సులే కారణమని, ఆయన బోధనలు తన మానసిక ఆరోగ్యాన్ని కాపాడాయని అన్నారు. బాబా మన వెంటే ఉన్నారనే భావన భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇస్తుందని సచిన్ ఉద్వేగంగా చెప్పారు. 5 డేలతో జీవన మార్గం ఐశ్వర్యరాయ్ చెప్పిన మాటలు విందాం. బాబా భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన స్ఫూర్తి కోట్ల హృదయాలలో ఉందని నటి ఐశ్వర్యరాయ్ అన్నారు. బాబా బోధించిన డిసిప్లిన్, డెడికేషన్, డివోషన్, డిటర్మినేషన్, డిస్క్రిమినేషన్ జీవన గమనానికి దిక్సూచి అని చెప్పారు. మానవ సేవే మాధవ సేవగా బాబా స్థాపించిన ఉచిత ఆసుపత్రులు, విద్యా సంస్థలు ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలే బాబా జీవితమని, ఆయన చూపిన కరుణ సేవా మార్గం ప్రపంచానికి వరమని ఆమె అభివర్ణించారు. ఇలా విశ్వప్రేమకు ప్రతిరూపం సత్యసాయి బాబా అనే దాంట్లో మనం ఇంతమంది పెద్దలు ఆయన గురించి, ఆయన సంస్థల గురించి,
ఆయన లక్ష్యాల గురించి చెప్పిన విషయాలు విన్నాం.